హాయ్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారైతే ప్రెస్ మీట్ పెట్టారండి. తన కొడుకు ఏదైతే సింగపూర్‌లో ఏదైతే సంఘటన జరిగిందో ఫైర్ యాక్సిడెంట్‌లో దానికి సంబంధించి అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆయనైతే. ప్రస్తుతానికి ఆయనకి పర్లేదు బాగానే ఉన్నాడని అయితే చెప్పుకొచ్చారు. కానీ లాంగ్ టర్మ్‌లో ఇబ్బందులైతే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే ఏదైతే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడైతే స్మోక్ వస్తది కదా! పొగ అనేది వచ్చిందంట. ఆ పొగ అనేది అతను పీల్చుకోవడంతోటి లంగ్స్‌లోకి వెళ్ళిందంట. అది దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో గానీ చూడాలి. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడని అయితే చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారైతే. అలానే అక్కడ ఇంకొక వేరే పర్సన్ కూడా చనిపోయాడంట. ఒక పర్సన్ అయితే చనిపోయారు అక్కడ అన్‌ఫార్చునేట్‌లీ. సరే చూద్దాం మరి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు అలానే చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్‌తో పాటు సింగపూర్ వెళ్ళడం చూసాం. చిరంజీవి దంపతులు ఇద్దరు అలానే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అయితే వాళ్ళైతే సింగపూర్ వెళ్ళి తన కుమారుని అయితే అదే కుమారుని అయితే చూసి మళ్ళీ ఒకసారి ఏమన్నా నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారో చూడాలి జనసేన సంబంధించి అఫీషియల్‌గా. ఎందుకంటే ప్రస్తుతానికైతే అక్కడ ఎందుకంటే ఆ పొగ స్మోక్ వెళ్ళిన తర్వాత ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మరి చూడాలి కండిషన్ ఏంటనేది పూర్తిగా క్లారిటీ ఎవరికీ లేదు గానీ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ప్రకారం అయితే స్మోకు అంటే పొగ బాగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడంతో అయితే కొంచెం ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నాడంట. మరి దాని నుంచి బయటపడాలని త్వరగా అయితే కోలుకొని బయటకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే దేశంలో చాలామంది దీనిపైన స్పందించారు. చాలామంది అందులోనూ స్పెషల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. దాని గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్‌గా థ్యాంక్స్ కూడా చెప్పడం చూసాం. అందరూ ఎవరైతే తన కొడుకు బాగు కోసం కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ధన్యవాదాలు చెప్పారు. అందులోనూ జగన్ గారు చాలా హుందాగా ప్రవర్తించారు. అది బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత మిగతా పార్టీల వాళ్ళు చాలామంది మీరు అటు చూసుకుంటే తమిళనాడు నుంచి పళనిస్వామి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, చాలామంది అందరూ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులు దీని గురించి రియాక్ట్ అయ్యారు. తన కొడుకు కోరినందుకు అంటే బాగుపడాలని త్వరగా బయటికి రావాలని అయితే కోరినందుకు ఆయనైతే ధన్యవాదాలు తెలిపారు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం అయితే వాళ్ళైతే సింగపూర్ అయితే వెళ్ళారు. మరి అక్కడి నుంచి ఏమన్నా ప్రెస్ నోట్ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో చూద్దాం.